అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్మిని వరల్డ్. ఈ వ్లాగ్ ఏమనుకుంటా అంటారా, ఇది వచ్చి నేను ఆఫ్టర్ ఆఫీస్ అయ్యాక నేను ఇంట్లో వచ్చి ఏం చేశాను అనమాట. సో ఆ ఇంట్లో అయితే ఎవరు లేరు, ఊరికి వెళ్ళాను అనమాట. సో అమ్మ తమ్ముడు అయితే వస్తున్నారు రిటర్ను. సో వాళ్ళు రాకముందే నేనైతే ఎగ్ రైస్ చేయాలనుకున్నాను. సో ఇంకా నా ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అక్కడి నుంచి వచ్చేటప్పుడు నేను వచ్చి ఇంకా వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చేసినాను. నిమ్మకాయలు, బెండకాయ, దాంతోపాటు మొంటికాయలు అండ్ పీస్, క్యారెట్, క్యాప్సికమ్ అన్నమాట. సో ఇన్ని ఐటమ్స్కి నాకైతే 130 పట్టింది. ఎక్కువ అనిపిస్తుందా తక్కువ అనిపిస్తుందా మీకు నాకు కమెంట్లో చెప్పేయండి. సో నేను ఇంటికి వచ్చిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయేసి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే ఈరోజు ఎక్కువ ట్రాఫిక్ ఉండింది. ట్రాఫిక్ అనే కాదు, ఎక్కువ వర్షం కూడా పడిందనమాట ఈరోజు. సో అందుకే చాలా అంటే చాలా టైర్డ్ అనిపించింది నాకు. ఇంకా అమ్మ తమ్ముడు వచ్చి లేట్ అయిపోతుంది, వాళ్ళు వచ్చేసరికి నేను వెయిట్ చేయలేను, నాకు ఆకలి అయిపోతుంది ఎక్కువ అనేసి. సో వాళ్ళు రాకముందే నేనైతే ఇంకా వెజిటేబుల్స్ అంతా ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా వంటకైతే నేను అంతా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి చూస్తున్నా. బట్ నాకు వంట అయితే చేయడం రాదు. సో ఇంకా నేను దాంతోపాటు ఇవి తీసుకొచ్చాను అనమాట. ఇవి ఏమంటే మొలకలు వచ్చిండే శనుగులు అండ్ ఉలువలు, దాంతోపాటు పెసుళ్ళు అండ్ బఠానీ ఒకటి అనమాట. సో అవంతా 10 అయింది. సో ఇంకా నాకు ఇవంతా వచ్చి 130 పట్టింది అనమాట. సో రేట్ అయితే వర్త్ అనిపించింది నాకు. ఎందుకంటే ఇదే మనం వెజిటేబుల్ షాప్లో పోయి తీసుకుంటే ఎక్కువ రేటు పట్టుద్ది. సో బట్ నేను ఇక్కడ వచ్చి మార్కెట్లో తీసుకొచ్చినాను అనమాట. సో దానికే తక్కువ రేటే పడింది నాకైతే. సో ఇంకా నేను ఒకటే ఉన్నాను కాబట్టి ఏమేమో మాట్లాడుకుంటున్నాను అనమాట. సో ఏమీ అనుకోదు. ఇంకా ఈరోజు నేను ఫస్ట్ టైం ఫుల్ వ్లాగ్ అయితే తీస్తున్నాను. సో ఎలా ఉంది, ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు కమెంట్లో చెప్పేయండి. ఇంకా ఫస్ట్గా నేను వానలో అయితే కొంచెం లైట్గా తడుచుకొచ్చినాను కాబట్టి నేను ఫస్ట్ పాలైతే వేడి చేసి తాగాలనుకున్నాను. పాలైతే వేడి చేసినాను కానీ నేను తాగలేదనమాట. పాలు అనేది ఎందుకో ఏమో నాకు తెలియలేదు, తాగలేదు. నాకు అసలు టీ, కాఫీ, పాలలే నాకు అసలు తాగబుద్ధి అవ్వట్లేదు అనేసి నేను వదిలేసినాను అనమాట. సో ఇంకా నేను అన్నీ పాలు వేడి చేసుకుందాం అనుకున్నాను. ఇలా పాలు పాత్రని ఇప్పుడు వాష్ చేస్తున్నాను అనమాట. నేను అన్ని లెమన్స్ అని ఎందుకు తీసుకొచ్చినాను అనుకుంటున్నారు, అది వచ్చి నేను వెయిట్ లాస్ అయితే చేస్తున్నాను అనమాట. వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే చేసుకున్నాను. బట్ నేను వీడియోస్ అయితే పెట్టట్లేదు, ఎవరు చూడట్లేదు, ఎవరికి అంత ఇంట్రెస్ట్ లేదనిపించి నేను పెట్టట్లేదు అనమాట. మీకు కావాలి అనుకుంటే నాకు కమెంట్లో చెప్పండి, నేను ఇంకా రెగ్యులర్గా తీస్తాను అనమాట. సో నేను ఇంకా ఇక్కడ వచ్చి పాత్ర అయితే కడుగుతున్నాను. టీ పాత్ర మాత్రం వాష్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అది వాష్ చేసాక ఇంకా నేను గ్యాస్ అంటించి దాని మీద నేనైతే ఇంకా స్టవ్ మీద ఇంకా నేనైతే పాత్ర పెట్టుకుని దాంట్లో పాలు అనేది వేసేసాను అనమాట. మార్నింగ్ కూడా పాలు అయితే వేడి చేసిన, బట్ నేను పాలు అనేది తాగలేదు. ఇప్పుడు తాగుతాం అనుకున్నాను, బట్ ఎందుకో పాలు వేడి చేసి పెట్టేసినాను అనమాట సైడ్లో. ఇంకా ఫుల్ టైర్డ్ అనిపించింది, బాడీ పెయిన్స్ అనిపించింది. అది ఏం రియాక్షన్ అనుకుంటున్నారు, ఈరోజు నేనే వంట చేస్తున్నాను అని చెప్తున్నాను అనమాట. ఈరోజైతే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చేస్తున్నాను అనమాట. సో అది కూడా నేను ఓన్గా అయితే చేయట్లేదు. సో ఇంకా నా తమ్ముడిని ఫోన్ అడిగి వాడు చెప్పిందని రికార్డింగ్ పెట్టుకొని సో అలా చేస్తున్నాను అనమాట. సో పాలు వేడే వరకు నేనైతే రైస్కి అయితే పెట్టేస్తాను అనమాట, ఎగ్ రైస్. సో బియ్యం వాష్ చేసుకునేస్తాను. బియ్యం అయితే కడిగి అయిపోయింది. ఫస్ట్గా పాలు
సాల్ట్ వేసిన, ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా. సో ఇంకా నేను వేడిగా ఉన్న పాలు తాగను, అలానే వేడి లేకపోయినా తాగను, నేను అలాంటిది అనమాట. సో ఇంకా అక్కడ రీస్ అయ్యేటప్పుడు ఇక్కడ మనం వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ ఆనియన్ కట్ చేస్తాను. సో మీకు ఆనియన్స్ కోసినప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తుందా, అలాంటప్పుడు ఈ టిప్ అయితే ఫాలో చేసేయండి, చెప్తా. ఇలా ఒక బౌల్లో వాటర్ అనేది మనం వేసుకుని ఇలా టూ పీసెస్గా కట్ చేసుకుంటాం కదా, దాన్ని మనం ఇలా వేసుకోవాలన్నమాట. అంటే ఒక 5 minutes వరకు అలా పెట్టేసి మనం తయారు చేసుకున్నాం. ఇవాళ మీకు కావాల్సిన కట్ చేసుకుందాం. క్యాప్సికమ్, సో ఇంకా క్యాప్సికమ్ అనేది కట్ చేసుకుందాం. ఇది పెద్దగా కట్ చేసుకోను. నేనైతే హాఫ్ క్యాప్సికమ్ అంతే కట్ చేసుకున్నాను అనమాట. రెండు క్యారెట్ ఎత్తుకున్నాను, వాష్ చేసుకునేస్తాను ఫస్ట్.
ఇంకా మనం ఆల్రెడీ వాష్ చేసుకున్న ఆనియన్స్ అనమాట. కానీ ఆనియన్స్ మనం ఏం చేసినా కూడా ఆనియన్స్ కోసేటప్పుడు మనకు కళ్ళలో నీళ్ళు అనేది వస్తుంది కదా, కంపల్సరీగా వస్తుంది. దానికి ఏమైనా మీరు టిప్స్ ఉంటే చెప్పచ్చు కదా. నాకు ఎలా అంటే కొంచెం డిఫరెంట్ అనమాట అసలు అది. సో ఎందుకు అలా అంటున్నానంటే, ఎప్పుడు అందరికీ ఆనియన్ కోసేటప్పుడు కూడా కళ్ళు నీళ్ళు వస్తుందేమో, కానీ నాకు ఆనియన్ అంతా కోసి వంట అయినాక కళ్ళు నీళ్ళు వస్తాయన్నమాట. సో కొంచెం డిఫరెంట్. యాక్చువల్గా నేనైతే రెసిపీ అయితే మా అక్కకి ఫోన్ చేసి మరి కనుక్కున్నాను అనమాట. సో తనైతే నాకు చెప్పింది తనకు కావాల్సినంత కట్ చేసి పెట్టుకొని నాకు కాల్ చేయనేసి. సో అందుకే అనమాట ఫస్ట్గా అంతా కట్ చేసుకుంటున్నాను. ఎగ్ రైస్లో మీకు ఆనియన్స్ ఎక్కువ ఉంటే ఇష్టమా, తక్కువ ఉంటే ఇష్టమా? నాకు ఎగ్ రైస్లో ఆనియన్స్ కన్నా ఎగ్ రైస్ అయిపోయినాక పైన మనము ఆనియన్స్ వేసుకొని తింటాం కదా, అదంటే చాలా ఇష్టం అనమాట. సో అలా తినడం నాకు అలవాటు ఎక్కువ. సో అలా నేను ఎక్కువ తింటాను కూడా. ఇంకా మా అమ్మ తమ్ముడు అయితే బస్ ట్రావెల్ చేసి వస్తారనమాట. సో వాళ్ళు రాకముందే నేనైతే అంతా చేసేస్తున్నా. దీంట్లో నేను స్పెషల్గా ఒక్కటే టమాటా వేస్తాను. ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను, వాష్ చేయలేదని అనుకోవద్దు. సీమిని కూడా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. మీరు ఎవరైనా వేస్తారా ఎగ్ రైస్లో టమాటా? ఇంకైతే ఫినిష్ అయిపోయింది కట్ చేసిందంతా. కానీ ఇక్కడ చూడండి ఎలా చేసి పెట్టుకున్నాను. అంతే, ఈ బాక్స్ వచ్చి నేను వీడియోస్ తీసేకి ఫోన్ పెట్టడానికి కోసం అనమాట. సో ఇంకా రైస్ అయితే అవుతా ఉంది. ఇంకా ఇవంతా నేను కట్ చేసుకున్నా. సో ఇవంతా నేను క్లీన్ చేసి వస్తాను అనమాట. ఏమనుకుంటున్నారా, ఇంకా రైస్ అయితే అయిపోయింది అనమాట. సో రైస్ అని ఇంకా వడగట్టేస్తాము మనము. ఇంకా నేను వడగట్టేస్తాను. నాకు ఫస్ట్ టైం ఇది రైస్ వడగట్టడం అనమాట. రైస్ అయితే వడగట్టేస్తున్నాను అనమాట, ఎలానో కష్టపడి. ఇక్కడ కామెడీ ఏమో తెలుసా, నేను అంతా కట్ చేసుకున్నాను కానీ ఇంపార్టెంట్ ఎగ్గే తీసుకురాలేదు. ఎంత తెలివి వచ్చేస్తారా నాకు. ఒక 2 minutes రైస్ అయిపోతుంది. ఇంకా రైస్ పెట్టేసి
ఆ షాప్కి పోయి ఎగ్ అనేది తీసుకురావాలా, చాలా కష్టం అబ్బా. ఫైనల్గా ఎగ్స్ కూడా తీసుకొని వచ్చేసినాను అనమాట పోయి. సో ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా. ఎగ్ రైస్ రెసిపీ మీకు కావాలనుకుంటే కమెంట్లో చెప్పేయండి. అండ్ ఈరోజు వ్లాగ్ ఇంతే అనమాట. సో నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.